అదిగో అక్కడ ఉన్నాడు. హాయ్ బ్రదర్. హాయ్ అన్న, ఎలా ఉన్నావు? ఏంటి అంత కులాసేనా? ఏంటి నన్ను పెట్టావు? ఏంటి మార్నింగ్ రైల్వే స్టేషన్ దగ్గర ఫ్రెండ్ డ్రాప్ చేయడానికి వచ్చానన్నా. సరే కానీ ఆ మెడలో కట్ చీఫ్ ఏంటి రౌడీలాగా? ఏంటి ఇదా? అదే ఈ కట్ చీఫ్. ఏమైంది దీనికి? తీ బాగాలేదు అసలు. తీసేలా? ఎందుకంత కోపం? తీసేస్తానే, తీసేయమంటే. నీతో చిన్న పని పడింది నుంచి మన ఆడియన్స్ కి వైజాగ్ లైవ్ లో చూపిస్తాను అన్నాను. నువ్వైతే బాగా చూపిస్తావు కదా. నువ్వు అడిగితే నేను కాదన్నా. ఎప్పుడైనా నీ మాటకు అడ్డు చెప్పాను. నువ్వు ఎలా చెప్తే అలాగా. ఇంతకీ ఎలా చూపిద్దాం మన విశాఖపట్నాన్ని? నీ దగ్గర బోల్డ్ అని కంత్రి ఐడియాలు ఉంటాయి, నువ్వే చెప్పు. ఒక ఐడియా వచ్చింది. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా 9 అయింది. నా దగ్గర ఇప్పుడు 1000 రూపాయలు ఉంది. ఈ 1000 రూపాయల్లో 10 అవర్స్ లో నీకు నేను వైజాగ్ నేను చూపిస్తా. నిన్ను నీ ఆడియన్స్ ని సాటిస్ఫై చేస్తా. ఈ డీల్ ఓకేనా? ఏంటి 10 గంటల్లో 1000 రూపాయలతో వైజాగ్ చూపిస్తావా? ఇదైతే బాగానే ఉంది. ఓకేనా? టైము లేదు మనకి, చాలా టైం తక్కువ ఉంది. వెళ్తున్నా. కాస్కో నా వాస్కోడి గామా. చూడండి డియర్ ఆడియన్స్, విశాఖపట్నం చూపిస్తారండి. పార్లర్లోకి వెళ్ళేవేంటి? నువ్వు చెప్పింది ఏంటి, చేస్తుంది ఏంటి? విశాఖపట్నం చూడాలంటే ఎనర్జీ ఉండాలి కదా బస్సు. ఎనర్జీ ఉండాలంటే తినాలా లేదా? బ్రేక్ఫాస్ట్ కూడా ఇంకా చేయలేదు. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత వైజాగ్ని కుమ్మేద్దాం, సరేనా? ఓకే తిను. కానీ ఆ పార్లర్కి వెళ్ళడానికి స్పెషల్ ఏంటో, వైజాగ్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ టిఫిన్ హోటల్ ఏదైనా ఉంటే కనుక అది సాయిరాం హోటల్. సో ఇక్కడ వీళ్ళు ది బెస్ట్ క్వాలిటీ అందిస్తారు. ఇక్కడ వీళ్ళు సాంబార్ ఇడ్లీ సూపర్ గా ఉంటుంది. ఆనియన్ రవ్వ దోశ ఇంకా బాగుంటుంది. ఎమ్మెల్యే దోశ బాగుంటుంది. టమాటా బాత్ బాగుంటుంది. పొంగల్ బాగుంటుంది. అన్ని ఐటమ్స్ బాగుంటాయి. ఇది స్పెషల్ ఐటమ్. మీరు కనుక వైజాగ్ లో ఉన్నా, వైజాగ్ వచ్చినా సరిగా తప్పనిసరిగా ఈ బెస్ట్ ఫుడ్ మాత్రం టేస్ట్ చేయండి, అదిరిపోతుంది. ఆనియన్ రవ్వ దోశ సూపర్. తిండిగోలాపి మ్యాటర్లోకి రా. ఈ వీడియో ఇంట్రెస్ట్ చూపించబోయనుకో వీడియో ఆపేస్తారు. ఇంతకీ బిల్లు కట్టేసి మొదట నువ్వు చూపించబోయే ప్లేస్ ఏంటో చెప్తే బాగుంటుంది. 1000 రూపీస్ లో ఇక్కడ 86 రూపీస్ ఆల్రెడీ బిల్ అయింది. బిల్ తీసుకుంటాం. చెప్తాను, చూపిస్తాను. ఫాలో అయ్యి బ్రదర్. అన్నా, ఇప్పుడు మనం వైజాగ్ లో ఫస్ట్ ప్లేస్ చూడడానికి వచ్చాం. ఇది నిజంగా సూపర్ గా ఉంటది. పోర్ట్ ఏరియాలో ఉన్న ఈ ప్లేస్ తాలూకా స్పెషాలిటీ ఏంటంటే, ఈ కొండ మీద మత సామరస్యానికి చిహ్నంగా 3 గుళ్ళు ఉన్నాయండి. ఒకటి వెంకటేశ్వర స్వామి గుడి, తర్వాత కన్నిమరియమ్మ గుడి, అలాగే దర్గా. ఈ 3 ఫస్ట్ ప్లేస్ గా మనం చూద్దాం. ఈ 3 ఫస్ట్ మనం వెళ్ళేది ఏంటంటే కొండ గుడి లేదా మేరీ మాత గుడి, కన్నిమరియమ్మ గుడి అని పిలువబడే చర్చికి ఫస్ట్ వెళ్దాం. కమాన్. 1864లో నిర్మించిన కన్నిమరియమ్మ లేదా రోజ్ హిల్స్ అని పిలువబడే ఈ చర్చికి ఇప్పుడు మనం వచ్చాం. సో లోపల ఒకసారి చూద్దాం. ఓకే, ఇది చాలా ప్రశాంతంగా ఉంటుంది. పైగా కొండ మీద ఉంది, ఏ డిస్టర్బెన్స్ ఉండదు. వచ్చేవాళ్ళు హ్యాపీగా ప్రార్థన చేసుకోవచ్చు. ఆంధ్రేయుడు మిస్టర్ రాజ్ అనే ఆయన ఇక్కడ ఇల్లు కట్టుకుని నివసించేవారు. కాబట్టి ఈ కొండకి, ఈ చర్చికి రాజ్ హిల్స్ అనే పేరు కూడా పెట్టారు. సో ఈ చర్చికి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి అలాగా ఎలా కనిపిస్తుందో పోర్ట్లో జరిగే చాలా పనులు, అక్కడ జరిగే ఆ ఫ్యాక్టరీలో ఉన్న అన్ని విషయాలు కూడా మనం దగ్గర నుంచి చూడొచ్చు. మనం ఆల్రెడీ చర్చి చూస్తాం. చర్చి కన్నా డౌన్కి వస్తే కనుక మనకి మసీద్ కనబడుతుంది. 700 సంవత్సరాల క్రితం ఇషాక్ మదీనా బాబా అనే ఆధ్యాత్మికవేత్త ఇక్కడ ఉండేవారు. ఆయన పేరు మీదే విశాఖపట్నానికి విశాఖపట్నం అనే పేరు వచ్చిందని ఇక్కడ వీళ్ళు మనకు చెప్తున్నారు. ఈ 3 హిల్స్ ప్లేస్ లో మన వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చాం. ఈ దేవాలయం స్పెషల్ ఏంటంటే విశాఖపట్నంలోనే మొట్టమొదటి వెంకటేశ్వర స్వామి గుడి. ఈ గుడికి వెళ్ళడానికి కోసం మనం దర్శన టికెట్ ఒక 10 రూపీస్ టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలి. వెంకటేశ్వర స్వామి అన్ని గుడిల్లో కన్నా ఈ గుడిలో అతి చిన్న విగ్రహం ఉంటుందండి. అప్పట్లో 1792లో ఒక పెద్ద తుఫాన్ వచ్చేటప్పుడు ఒక షిప్ మునిగిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ శిల ఆ షిప్కి ప్రమాదం నుంచి కాపాడిందంట. అందులో ఉన్న వాళ్ళందరూ సేఫ్గా బయటకు వచ్చారు. కారణం ఏంటంటే తుఫాన్ తీవ్రత తగ్గిన తర్వాత చూస్తే కనుక ఆ అడుగు భాగాన ఈ స్వామివారి విగ్రహం ఉండి వాళ్ళందరినీ కాపాడినట్టుగా. అలాగే అప్పట్లో ఉన్న మన పూర్వీకులందరూ కలిసి ఆ విగ్రహాన్ని ఇక్కడ తీసుకొచ్చి గుడి కట్టారు. అదేనా? ఎలా ఉంది? ఇప్పుడు రోజ్ హిల్ చర్చ్, అలాగే ఇషాక్ మదీనా బాబా మసీదు, అలాగే మన వెంకటేశ్వర స్వామి గుడి చూపించాను కదన్నా. ఎలా ఉంది? ఫస్ట్ ప్లేస్ ఇది. ఓకేనా? వైజాగ్లో నువ్వు చూపించిన ఫస్ట్ ప్లేస్ అదిరిపోయింది. తర్వాత ఏంటి? టైం లేదు కదా. నెక్స్ట్ ఇంక చెప్పడానికి ఉండవు, చూపించడం. ఫాలో అయిపో. ఆర్కే బీచ్కి వచ్చేసాం.
ఆర్కే బీచ్ అంటే రామకృష్ణ బీచ్ అంటే ఈ రామకృష్ణ పరహంస తాలూకా ఆశ్రమం. ఈ రామకృష్ణ మిషన్ కి ప్రపంచ వ్యాప్తంగా 166 బ్రాంచులు ఉన్నాయి. వీళ్ళ తాలూకా ఆశ్రమం తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే జాతి, కుల, మతం, లింగ భేదాలు లేకుండా అందరూ సంతోషంగా సమానంగా ఉండాలి అనేది వీళ్ళ తాలూకా మెయిన్ మోటో. సో దానికోసమే ఈ ఆశ్రమం కానీ దాని తాలూకా శాఖలు కానీ పనిచేస్తున్నాయి. ప్రతిరోజు ఒక పండగలా ఉండే ఈ ఆర్కే బీచ్ కోసం ఎంత చెప్పినా తక్కువే. ఇక్కడికి వస్తే కష్టం అంతా మర్చిపోవచ్చు, గుండె తేలికైపోతుంది. ఎవరైనా సరే ఈ ప్రకృతి ముందు తలంచవలసిందే. ఈ ప్రకృతి కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి కూడా మనిషి జీవితానికి ఆనందాన్ని ఇస్తూనే ఉంది. మనం ఉంటాం, పోతాం, మన తర్వాత జనరేషన్స్ కూడా ఇంతే ఆనందాన్ని ఇస్తూనే ఉంటుంది. ఆర్కే బీచ్లో చూడవలసిన మెయిన్ ప్లేసుల్లో ఇదొకటి. సముద్రంలో దొరికే గవ్వలతో తయారు చేసే గిఫ్ట్ ఆర్టికల్స్. ఈ సముద్రం నుంచి వచ్చిన ఈ శంఖం, ఇలాంటి శంఖాన్ని మనం డెఫినెట్గా ఇక్కడ కొనుగోలు చేసి మనకి ఇష్టమైన వాళ్ళు ఎవరికైనా గిఫ్ట్ ఇస్తే కనుక లైఫ్ లాంగ్ ఎప్పుడు మర్చిపోరు. వివిధ రకాలైన గిఫ్ట్ ఆర్టికల్స్, ఈ బుద్ధుడు కానీ, ఆ చిన్న చిన్న వినాయకుడు, యేసుప్రభు తాలూకా ఆ గిఫ్ట్ ఐటమ్స్ అన్ని దొరుకుతాయి. ఇవేవైనా ఓన్లీ 10 రూపీస్ అంట. 10 రూపీస్లో కూడా ఇంత మంచి గిఫ్ట్ ఐటమ్స్ వీళ్ళు తయారు చేసేస్తున్నారు. కాళీమాత అని పిలువబడే భవతారిణి మాత ఆలయానికి ఇప్పుడు మనం వచ్చాం. ఈ ఆలయంలో పూజలన్నీ బెంగాలీ పద్ధతిలో జరుగుతాయి. ఈ టెంపుల్ నిర్మాణం కానీ, అమ్మవారి విగ్రహం కానీ కలకత్తాలో ఉన్న కాళీమాత సేమ్ ఆ మోడల్లో మనకి ఇక్కడ ఉంటుంది. ఈ కాళీమాత ఆలయంలో భక్తుల కోరిక మేరకు శివాలయాన్ని కూడా ప్రతిష్ఠించారు. అందులో ఈ శివలింగాన్ని పూర్తిగా పాదరసంతో ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. విశాఖ అంటే సముద్రం, సముద్రం అంటే చేపల ప్రపంచం. ఎంట్రీ ఫీజ్ 20 రూపీస్ అంట. ఈ చేపలకు సంబంధించిన ప్రతిదీ కూడా, ఆ చేప పేరేంటి, అది ఎక్కడి నుంచి వచ్చింది, దాని సైజ్ ఏంటి, అది ఎక్కడ, దాని డీటెయిల్స్ ఏంటి కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఎంత బ్యూటిఫుల్ గా ఉంది. ఒకసారి ఈ చేప చూడండి. దీని పేరు క్యాట్ ఫిష్ అంట. ఇది ప్యారెట్ ఫిష్, ఎల్లో ప్యారెట్ ఫిష్. మనం ఎంజాయ్ చేయడం కానీ, ఇది ఒక సాలిడ్ గా ఒక బ్లాక్ కలర్ లో ఒక చిత్రకారుడు వేసే ఒక పెయింటింగ్ లా ఉన్నాయి. సింగపూర్, అండమాన్, అలాగే కలకత్తా, ముంబై, చెన్నై, కేరళ, థాయిలాండ్, అమెరికా, స్విట్జర్లాండ్, ఇలా రకరకాల దేశాల నుంచి కూడా ఈ చేపల్ని ఇక్కడికి ప్రదర్శనలో ఉంచుతారు. ఇన్ని రకాలుగా, ఇన్ని కలర్ఫుల్గా ఉండే ఈ జలపుష్పాల్ని మనం ఇక్కడ చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. ఎలా ఉందనా మత్స్యదర్శిని, బాగుందా? ఫిష్ అక్వేరియం బ్యూటిఫుల్ బ్రదర్. TU-142 విమాన ప్రదర్శనశాల, ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం ఇప్పుడు వచ్చేసాం. 1988లో భారత ప్రభుత్వం రష్యా నుంచి ఒక యుద్ధ విమానాన్ని కొనుగోలు చేసింది. దాని సామర్థ్యం గంటకి 900 కిలోమీటర్లుగా అది వెళ్తుంది. అలాంటి యుద్ధ విమానం భారత ప్రభుత్వానికి ఎంతో సేవలు అందించి రెస్ట్ తీసుకునే టైం వచ్చేటప్పటికి దాన్ని ఒక మ్యూజియంగా చేశారు. మన దాదాపు 14 కోట్ల ఖర్చుతో మన భారత ప్రభుత్వం మరియు ఈస్టర్న్ నేవల్ కమాండ్ దీన్ని డిసెంబర్ 2017 మన భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారితో ఓపెన్ చేయడం జరిగింది. ఇది పిల్లలకి, పెద్దలకి కూడా విజ్ఞానంతో పాటు వినోదాన్ని ఇచ్చే ఎన్నో అంశాలు లోపల ఉన్నాయి. అలాంటి ప్లేస్ తప్పకుండా మనం చూడాలి. ఈ ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం ఎదురుగే సబ్మెరీన్ INS కురుస్వర సబ్మెరీన్, తెలుగులో జలాంతర్గామి అంటారు. ఇది కూడా ఇక్కడ మనం చూడొచ్చు. విశాఖపట్నం బీచ్లో ఇది ఒక స్పెషల్ అట్రాక్షన్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. 1971లో ఇది భారత్కి పాకిస్తాన్కి మధ్య జరిగిన యుద్ధంలో భారతదేశానికి ఎన్నో సేవలు అందించింది ఈ సబ్మెరీన్. ఇలాంటి సబ్మెరీన్ని మనం టీవీలోని సినిమాలో చూడొచ్చు. గాజీ సినిమా ఈ మధ్య రిలీజ్ అయింది కదా, గాజీ సినిమాలో మనం చూపించింది కంప్లీట్గా డూప్లికేట్, ఇది ఒరిజినల్. మన దేశంలో ఇలాంటి సబ్మెరీన్స్ మొత్తం 5 ఉన్నాయి. ఈ 5లో ఇది ఒకటి. యుద్ధ సమయంలో సముద్రం అడుగు భాగం నుంచి మన నేవీ సిబ్బంది దీంతో వెళ్ళి యుద్ధం చేసేటందుకు ఈ వాడి సాధనం నిజంగా మన దేశాన్ని కాపాడడానికి మన కమాండర్స్ ఎంత సాహసం చేస్తారో నిజంగా వాళ్ళందరికీ ఒక హ్యాట్స్ ఆఫ్. 1971లో ఇండియాకి పాకిస్తాన్కి జరిగిన యుద్ధంలో మన ఇండియన్ నేవీ మరియు ఈస్టర్న్ నేవల్ కమాండ్ నావికుల తాలూకా విజయాన్ని గుర్తుగా నిర్మించిందే ఈ స్తూపం. 1996 డిసెంబర్ 10న దీన్ని ఓపెన్ చేశారు. ఇది కష్టపడి యుద్ధం చేసిన మన నావికుల తాలూకా గౌరవార్థం నిర్మించిందే ఈ స్తూపం. తప్పనిసరిగా విశాఖపట్నం వచ్చేటప్పుడు ఈ స్తూపాన్ని చూసి దీని తాలూకా డీటెయిల్స్ మనం తెలుసుకోవడమే కాకుండా మన పిల్లలు కూడా చెప్పాలి.
ఇప్పుడు మనం ఆర్కే బీచ్ రోడ్లో ఉన్న విశాఖ మ్యూజియంకి వచ్చాం. ఈ మ్యూజియం అప్పుడు మన పూర్వీకులు సాధించిన విజయాలు, అప్పటి ఎన్నో జ్ఞాపకాలు కలగలిపిన ఎన్నెన్నో వస్తువులు, వాళ్ళు ఉపయోగించే సాధనాలు అన్నీ కూడా ఈ మ్యూజియంలో మనం చూడొచ్చు. 1991 అక్టోబర్ 8న దీన్ని ప్రారంభించారు. తూర్పు నావికా దళ సిబ్బంది వాడే ఎన్నో వస్తువులు ఇక్కడ డిస్ప్లేగా ఉంచారు. ఇవన్నీ మనం ఈ మ్యూజియంలో చూడొచ్చు. చుట్టుపక్కల ఉండే స్కూల్స్లో టీచర్స్ వాళ్ళ పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చి ఈ మ్యూజియంలో ఉన్న వింతలు విశేషాలు ఇక్కడవన్నీ చూపిస్తూ ఉంటారు. దానివల్ల పిల్లల్లో వినోదంతో పాటు విజ్ఞానం పెరుగుతుంది. వాళ్ళు గొప్పగా ఆలోచించడానికి, గొప్పగా ఉండడానికి ఈ మ్యూజియం వాళ్ళకు కూడా దోహదపడుతుందండి, ఖచ్చితంగా చెప్పొచ్చు. 1948లో మొదటి జల ఉషస్సును ఓపెన్ చేసేటప్పుడు మన జవహర్లాల్ నెహ్రూ గారు ఇక్కడికి వచ్చి కొబ్బరికాయ కొట్టారు. ఆ కొబ్బరికాయ కూడా ఈ మ్యూజియంలో చాలా జాగ్రత్తగా ఉంచారు. దీని పేరు AK-726 మౌంటింగ్. యుద్ధ ఉపరితలం మీద ఒక యుద్ధం జరిగేటప్పుడు దీన్ని ఉపయోగిస్తారు. దీని బరువు, దీని నుంచి వచ్చే ఆయుధం తాలూకా కెపాసిటీ ఇక్కడ ఆల్రెడీ క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఆర్కే బీచ్ రోడ్లో నేను చూపించాలనుకుంటున్న మెయిన్ ప్లేస్లు అయితే కనుక ఇవి. సో ఇప్పుడు మనం ఆల్రెడీ 9 గంటలకు స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు టైము 12:22 అయింది. సో ఒకసారి చూడండి. సో మరిన్ని ప్లేసుల కోసం వేరే ప్లేస్కి వెళ్దాం. విశాఖపట్నంలో చూడవలసిన మెయిన్ ప్లేస్లో ఒకటి ప్రముఖ స్వతంత్ర సమరయోధులు శ్రీ తెన్నేటి విశ్వనాథం గారు పేరు మీదుగా ఉండే ఈ పార్క్, తెన్నేటి పార్క్ అని పిలువబడే ఈ పార్కు విశాఖపట్నంలో మొట్టమొదటి పిల్లల పార్కు. ఈ పార్కులో స్పెషాలిటీ ఏంటంటే చెప్పే కన్నా చూపిస్తే బాగుంటుంది. వైజాగ్ బీచ్ చూడాలంటే కనుక తెన్నేటి పార్క్ రావాలి. బీచ్ కాకుండా బీచ్లో ఉండే సూర్యోదయం చూడాలండి. ఫస్ట్ సూర్యోదయం చాలా స్పెషల్గా కనబడుతుంది. ఆదివారం సాయంత్రం అయితే పిల్లలు, ఫ్యామిలీస్ అన్ని ఇక్కడికి వచ్చి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఒక మంచి పిక్నిక్ స్పాట్ అన్నమాట. ఎవ్రీ వీక్ ఒక పిక్నిక్ స్పాట్ లాగా ఇక్కడికి చాలామంది వస్తుంటారు. కాబట్టి మీరు చూడవలసిన ప్లేసుల్లో వైజాగ్లో తెన్నేటి పార్క్ వన్ ఆఫ్ ద బెస్ట్ వ్యూ పాయింట్. అన్నా ఎలా ఉంది? బాగుందా? అద్భుతం, నిజంగా చాలా బాగుంది. బట్ ఇవన్నీ రెగ్యులర్గా చూసేవే, కానీ నీ వల్ల వాటి వెనకతలు ఉండే బోర్డు అంత సమాచారం తెలుస్తుంది. దానివల్ల ఇంకా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంది. బట్ తర్వాత ఏంటి, టైం అయింది బ్రదర్, ఫాస్ట్గా వెళ్తున్నాలే, టైం అయిపోతుంది నాకు తెలుసు. ఎందుకు టైం అవుతుందో చూసావా? ఇప్పుడా 12:40 అయిపోయింది. ఇక్కడ చాలా ప్లేసెస్ ఉన్నాయి. కైలాసగిరి పైకి వెళ్ళడానికి బైక్ ఎంట్రీకి 20 రూపీస్ అంట. చూడండి. సో ఇప్పుడు నేను పైకి వెళ్తున్నాను. కైలాసగిరి కారులో, బస్సులో, ఏ వెహికల్లోనైనా రావచ్చు. కానీ ముఖ్యంగా అక్కడ కనిపిస్తుంది చూడండి, కేబుల్ కార్ అంటే రోప్ వే ద్వారా కానీ మనం కైలాసగిరి కానీ వెళ్తే కనుక చాలా ఎక్సైట్గా ఉంటుంది. ఇప్పటివరకు చాలామంది ఎక్కే ఉంటారు. ఎక్కపోతే కనుక తప్పకుండా మీరు కైలాసగిరి వచ్చేటప్పుడు ఈ రోప్ వే రండి. ఒక మంచి ఫీల్, అంటే చుట్టూ ఉండే వైజాగ్ బీచ్ కనిపించడమే కాకుండా అందులో కొండపైకి వెళ్తే చాలా ఎక్సైటింగ్గా ఒక మంచి ఫీల్ కలుగుతుంది. 380 ఎకరాల్లో VMRDA వారు అభివృద్ధి చేసిన ఈ కొండే మన కైలాసగిరి. ఇది అద్భుతంగా ఉంటుంది, సుందరంగా ఉంటుంది. అలాగే 2003లో ఉత్తమ పర్యాటక ప్లేస్గా గుర్తింపు కూడా తెచ్చుకుంది. ఇలాంటి కైలాసగిరిని కంపల్సరిగా ఎంజాయ్ చేయాలి. ఆహ్లాదకరమైన ఈ వాతావరణాన్ని, అనుభూతిని మనం ఫేస్ చేయాలి. అలాగే ఇక్కడ 4-5 బెస్ట్ ప్లేస్లు ఉన్నాయి. అందులో 1 శివపార్వతి విగ్రహాలు, 2 తెలుగు మ్యూజియం, 3 శివుడి గుడి, అలాగే మెయిన్ ఒక కార్నర్ పాయింట్ ఉంటుంది. ఎక్కడి నుంచి చూస్తే బంగాళాఖాతం అద్భుతంగా కనబడుతుంది. ఆ ప్లేస్లన్నీ చూసి ఎంజాయ్ చేద్దాం. కమాన్. వైజాగ్ వస్తే, అది కూడా కైలాసగిరి వస్తే తప్పనిసరిగా ఈ వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక సెల్ఫీ అని దిగాలి. లేదంటే హ్యాపీగా మన ప్రకృతిని చూసి మైమరిచిపోవాలి. తప్పనిసరిగా మీరు మాత్రం ఈ స్పాట్ మిస్ అవ్వద్దు. కంపల్సరిగా చూడవలసిన ప్లేసుల్లో కైలాసగిరి ఒకటి, కైలాసగిరిలో ఈ వ్యూ పాయింట్ ఒకటి. కొంచెం ఎనర్జీ వస్తుంది. మంచి బ్యూటిఫుల్ ప్లేస్ మీకు చూపిస్తా. మన తెలుగు వారి కోసం దాదాపుగా 20 కోట్లు ఖర్చు పెట్టి మన నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఒక మ్యూజియం పెట్టారండి. కంపల్సరిగా వైజాగ్ వచ్చిన, కైలాసగిరి మీదకి వచ్చిన ఈ మ్యూజియం చూడాలి. కాన్ లోపలికి వచ్చేయండి. ఇది మన తెలుగు ప్రపంచం, తెలుగు వాళ్ళ కోసం కట్టిన ప్రపంచం. తెలుగు అంటే ఏంటి, తెలుగులో ఉన్న దమ్ ఏంటి అని చెప్పే ఈ మ్యూజియం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాగానే మన ఎంట్రన్స్ లో మన అన్నగారు ఉంటారు. ఇక్కడ చూడండి, మహామహులు రావూరు భరద్వాజ గారు, శ్రీ నారాయణ రెడ్డి గారు, విశ్వనాథ సత్యనారాయణ గారు, రామానాయుడు గారు, అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారు, నాగిరెడ్డి గారు, అలాగే సినిమాకు సంబంధించిన, రాజకీయంకి సంబంధించిన, ఆధ్యాత్మికంగా సంబంధించిన వాళ్ళ ఫొటోస్ అన్ని గోల్డ్ కలర్లో స్టాట్యూస్ పెట్టి
వాళ్ళు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నారు, వాళ్ళ పేర్లు ఏంటి అనేది గొప్ప గొప్ప వాళ్ళందరూ, అంటే వీళ్ళందరూ తెలుగు వాళ్ళండి. ఇంటీరియర్ డెకరేషన్తో రొటేటింగ్ వీల్ చైర్తో పెట్టారు. ఇక్కడ మన సినిమా యాక్టర్ సాయి కుమార్ గారు వాయిస్లో ఇక్కడ ఉన్న ప్రతి విగ్రహం కోసం ఒక వాయిస్ వస్తుంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఫోటో, ఆ డీటెయిల్స్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే అల్లూరి సీతారామరాజు గారు, అది తెలుగు మ్యూజియం. కైలాసగిరి పైకి వస్తే కనుక పిల్లలు బాగా ఎంజాయ్ చేసే ఒక ట్రైన్ ఉంది. ఈ ట్రైన్ కొండ చుట్టూ ఒక షికారు వేస్తుందండి. ఆ షికారు చాలా ఉల్లాసభరితంగా ఉంటుందంటే చుట్టూ కొండ చుట్టూ ఉండే ఒక ఆహ్లాదకరమైన ప్లేస్లన్నీ చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. అన్నా నాకు ఒక్కటే కోరికన్నా, ఏంటో చెప్పు బ్రదర్. మనిద్దరం ఎప్పుడైనా నీకు వీలైనప్పుడు, నువ్వు బిజీ లేనప్పుడు ఒక్కసారి ఇలాంటి ట్రైన్లో మనిద్దరం వెళ్ళాలని నా కోరిక. ఏమంటా? అయ్యో భలేనోడివే, తప్పకుండా వెళ్దాం బ్రదర్. నీతో వెళ్తే నాకు కూడా హ్యాపీ కదా. కాకపోతే కొంచెం అల్లరోడివి, నీ గోల భరించడం కష్టంగానే మిగతా అంతా బాగానే ఉంటుంది. అవునా? పైగా ఈరోజు ఎందుకో ఎండ కూడా చాలా ఎక్కువ ఉంది. ఎనర్జీ కోసం లంచ్ చేయాలంటే ఇంకా 2-3 ప్లేస్లు కవర్ చేయాలి. ఆ కవర్ చేసే లోపు 40 రూపీస్ ఖర్చు, 1000 రూపీస్లో చూద్దాం అకౌంట్. ఈ శివపార్వతులు విగ్రహాల వల్లే దీనికి కైలాసగిరి అని పేరు కూడా పెట్టారు. సో ఇక్కడ చూడవలసిన ప్లేస్లో వన్ ఆఫ్ ద మోస్ట్ అట్రాక్షన్ ఈ శివపార్వతి విగ్రహాలు. ఇక్కడికి సంవత్సరానికి దాదాపుగా 3 లక్షల మంది మన దేశం నుంచే కాకుండా విదేశాల వారు కూడా ఇక్కడికి చూడడానికి వస్తుంటారు. వస్తూ చాలా మంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఫోటో దిక్కుంటే మాత్రం ఎవరు వెళ్ళరు. అది ఒక మంచి జ్ఞాపకం. అలాంటి ఈ ప్లేస్ని కంపల్సరిగా మనం చూడాలి, చూసి తీరాలి. కైలాసగిరి వచ్చిన తర్వాత కైలాసగిరి కొండ మీద ఒక మంచి ఆలయం కూడా ఉంది. సో కైలాసనాథుని ఆలయం ప్రతి సోమవారం కూడా ఇక్కడికి చాలా మంది భక్తులు వచ్చి అర్చనలు పూజలు చేస్తుంటారు. తప్పనిసరిగా ఉన్న ప్లేస్లో ఈ ప్లేస్లు కూడా దర్శిస్తుంటారు. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ మన శివుడు కైలాసనాథుడు. అందరికి హాయ్ చెప్పండి. హాయ్. సో పిల్లలు ఇక్కడ కైలాసగిరి వచ్చి చాలా ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళు లైవ్లోనే చెప్తున్నారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టు. కంపల్సరీ మీరు వస్తే కనుక మీ పిల్లల్ని తీసుకురండి, హ్యాపీగా ఆడుకుంటారు. ఓకేనా? కైలాసగిరి కైసా అన్నా? బహుత్ అచ్చా భయ్యా. బాగుందా? బాగుంది. టైం అవుతుంది, 2 దాటింది. భోజనం చేసి మిగతా చూపించు. ఏంటి భోజనమా? ఇప్పుడు టైం 2:11 అయింది. తినేసి మిగతా చూద్దాం. ఓకేనా? ఓకే. టైం 2:24 అయింది. మనం ఏపీ టూరిజం వారి హరిత రెస్టారెంట్లో ఇప్పుడు లంచ్ చేసి మిగతా చూద్దాం. కమాన్. ఇప్పుడైతే నేను ఇక్కడ ఒక ఎగ్ ఫ్రైడ్ రైస్, ఒక లస్సీ చెప్పుకున్నాను. నా 1000 రూపాయల బడ్జెట్లో ఇది మాత్రమే ఉంది. కాబట్టి ఈ రెండు కలిసి ఐ థింక్ 150-160 రూపీస్ అవుతుంది. సో ఇది నా లంచ్. హలో బ్రదర్ ధనంజయ్. నిన్నే బ్రదర్. ఇప్పుడు నిద్ర ఏంటి? బడ్జెట్లేదన్నా, ఏదో చిన్న రిలాక్స్. ఇప్పుడే తిన్నాను కదా. ఏంటి బాబు రిలాక్సా? లైవ్లో ఆడియన్స్ ఉన్నారు. ఈ రోజు కొంచెం నీ రిలాక్స్ పక్కన పెట్టు, నెక్స్ట్ ప్లేస్ ఏంటో చూపెట్టు. అయ్యా రెడీ వెళ్ళిపోదామా? అమ్మో 3:10 అయిపోయింది. మద్దిలిపాలెంలో ఉన్నాం. మద్దిలిపాలెంలో సిఎంఆర్ సెంట్రల్. ఇప్పుడు సిఎంఆర్ సెంట్రల్కి వెళ్దాం మన నెక్స్ట్ ప్లేస్ చూడడానికి. ఓకేనా? ఏంటి మనిద్దరం మద్దిలిపాలెం వచ్చావా? అంతేగా. వైజాగ్లో ఒక కలర్ఫుల్ ప్రపంచం సిఎంఆర్ సెంట్రల్. అలాంటి సిఎంఆర్ సెంట్రల్కి వచ్చాం. ఇక్కడ చాలా షాపింగ్ ఉంటుంది, తర్వాత చిన్నపిల్లలు ఆడుకునే గేమ్స్ ఉంటాయి, అన్ని వెరైటీస్ ఉన్నాయి. ఒక్కసారి అలాగో లుక్ వేసేద్దాం. కమాన్. షాపింగ్ ఇష్టపడే వాళ్ళు ఇక్కడికి కంపల్సరీగా వస్తారు. ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యే కొత్త డిజైన్స్, మోడల్స్ అయితే కనుక ఇక్కడ చాలా చూడొచ్చు. షాపింగ్ ఉంటుంది, బ్రాండెడ్ షోరూమ్స్ ఉంటాయి, అలాగే చిన్నపిల్లలు ఆడుకునే గేమ్స్ ఉంటాయి, అలాగే ఐనాక్స్ థియేటర్ ఉంటుంది. సో ఎవరికి ఏది నచ్చితే అక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేసే ప్లేస్ ఇది. ఇక్కడ తులసి జ్యూస్ సెంటర్కి ఇప్పుడు మనం వచ్చాం. వీళ్ళు 14 సంవత్సరాల నుంచి ఈ జ్యూస్ సర్వీస్ అందిస్తున్నారు. ఇక్కడ జ్యూస్ చాలా ప్యూరిటీగా చాలా బాగుంటుంది. మాక్సిమం నేను వచ్చి ఇక్కడ జ్యూస్ తాగుతూ ఉంటాను. అన్నా నీకే అన్నా సూపర్గా ఉంటుంది. నువ్వు నేను ఒకసారి వచ్చి తాగాం కదా. తాగాం. వాటర్ మిలన్ జ్యూస్ తాగుతున్నాను. వాటర్ మిలన్ జ్యూస్ జస్ట్ 20 రూపీస్ మాత్రమే. సూపర్గా ఉంటుంది. బ్రదర్ హాయ్ చెప్పండి. హాయ్. మెయిన్ సెంటర్ జగదంబ సెంటర్. ఇప్పుడు ఆ జగదంబ సెంటర్కి వచ్చాం. ఈ సెంటర్లో ఉండే విశేషాలు కానీ షాపింగ్ కానీ అన్ని మనం ఇప్పుడు చూద్దాం. కమాన్ రా అన్న, వస్తావా? రా మరి చూపిస్తా. విశాఖపట్నంలో జగదంబ థియేటర్ ఎదురుగా ఒక మార్కెట్ ఉంది. ఇక్కడ లేడీస్ ఫ్యాన్సీ జ్యువెలరీస్ కానీ, హ్యాండ్ బ్యాగ్స్ కానీ, చెప్పుల్స్ కానీ అన్ని రకరకాల మోడల్స్, చాలా వెరైటీస్ దొరుకుతాయి. సో జగదంబ వచ్చేటప్పుడు ఈ స్ట్రీట్ చూస్తే కనుక మ్యాక్సిమం ఒకసారి అలా చూడండి, అన్ని వెరైటీస్ దొరికే చోటు ఇది. జగదంబ సెంటర్లో మెయిన్గా చూడవలసింది
ఒక స్పెషల్ షోరూమ్ ఏదైనా ఉంటే కనుక ఇది ఉంది. మన సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఎదురుగా ఉంటుంది. మీరు వైజాగ్ వస్తే తప్పనిసరిగా ఈ షోరూమ్ వెళ్ళండి. ఆంధ్రప్రదేశ్ హ్యాండిక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ సొసైటీ, లేపాక్షి హ్యాండిక్రాఫ్ట్స్ అంటారు దీన్ని. ఇందులో రకరకాలైన కళాఖండాలు, చేతి వృత్తులు అంటే కంప్లీట్గా చేతితో తయారు చేసే గిఫ్ట్ ఐటమ్స్ కానీ కళాకృతులు కానీ ఇక్కడ మనం చూడొచ్చు. చాలా వెరైటీస్ ఇక్కడ ఉంటాయి. ఒకప్పుడు జగదంబ థియేటర్ తర్వాత చిత్రాలయ థియేటర్ అనేది ఇక్కడ ఉండేది. ఇప్పుడు ఆ చిత్రాలయ థియేటర్ని చిత్రాలయ మాల్ కింద పెట్టారు. సో ఇక్కడ కూడా మనం ఇందాకలా సీఎంఆర్ సెంటర్లో చూసినట్టుగానే ఇక్కడ కూడా అతిపెద్ద షాపింగ్ మాల్ ఇక్కడ ఉంది. ఇందులో థియేటర్స్ కానీ షాపింగ్ కానీ అన్నీ చేసుకోవచ్చు. జగదంబలో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ చిత్రాలయ మాల్. ఇదన్నా జగదంబ సెంటర్. సో జగదంబ సెంటర్ని షార్ట్లో అయితే ఇలా చూపించవచ్చు. ఏమంటావు? ఓకే కదా, నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాం. జగదంబ చూపించేసావు కదా, ఊరికే తిరుగుతున్నావేంటి రోడ్డు మీద? షాపింగ్ చేద్దామని షాపింగ్ మర్చిపోయి జగదంబ వచ్చాను కదా. ఏంటి షాపింగా? నీ దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయి కదా, ఇప్పుడు షాపింగ్ ఏంటి అన్నా? ఇప్పుడు షాపింగ్ చేయాలంటే రైమండ్ షోరూమ్కో చందన బ్రదర్స్కి వెళ్తే షాపింగ్ కాదు, ఎవరి షాపింగ్ కార్డుకు ఉంటుంది మరి. అబ్బో నువ్వు సూపర్ రాదాను. జగదంబ సెంటర్ వచ్చి ఈ రోజు నా షాపింగ్ ఈ కర్చీఫ్ 20 రూపీస్ ఓన్లీ. సో ఇప్పుడు పద. సో ఈ షాప్కి వచ్చి నేను బిస్కెట్స్ ప్యాకెట్ కొన్నాను. ఒక సర్ప్రైజ్ ఉంది, ఆ ప్లేస్ కూడా వెళ్దాం. ఏంటి సర్ప్రైజా? ఏంటిది చెప్తా అన్న, పద నేను చూసుకుంటాను రా. ఇప్పుడు మనం పాపా హోమ్కి వచ్చాం. పాపా హోమ్ అంటే ఏంటి, ఇక్కడ స్పెషాలిటీ ఏంటో కాసేపు చూద్దాం, సరేనా? ఈరోజు షెడ్యూల్లో ఈ పిల్లలతో పాటు కాసేపు ఉండడం కూడా ఒక సెక్షన్ కింద పెట్టుకున్నాం. వైజాగ్లో ఇలాంటి చారిటబుల్ ట్రస్టులు చాలా ఉన్నాయి. సో అందులో ఇదొకటి. సో వీళ్ళల్లో ఒక్కొక్కరికి ఒక ఎయిమ్ ఉంది. ఒకరు డాక్టర్ అవుతా ఉంటున్నారు, ఇంకొకరు నేవీలో అనుకుంటున్నారు, ఇంకొకరు క్రికెటర్ అవ్వాలనుకుంటున్నారు. అలాగే వీళ్ళందరూ మనసులో కోరికలు నెరవేరాలంటే కనుక ఒక సపోర్ట్ కావాలి. అలాంటి సపోర్ట్ ఇస్తుంది మన పాపా హోమ్. ఆటకి పోటీకి సిద్ధం, సచిన అమ్మా నీలాగా చూడలేరమ్మా. వెరీ గుడ్ రా, చాలా బాగా పాడారు. అహింస మార్గంలో పోరన్న గొప్ప నాయకుడు గాంధీ. గాంధీ కోసం చాలా బాగా చెప్పారు. సో మీ అందరూ కూడా మీరు ఏదైతే అనుకుంటున్నారో అది మీరు సాధించాలి. ఎవరైతే పోలీస్ అవ్వాలనుకుంటున్నారో, ఎవరు నేవీలో అవ్వాలనుకుంటున్నారో, అలా చేయాలంటే మీరు డెఫినెట్గా మీరందరూ బాగా చదువుకోవాలి. అన్నా ఎలా ఉంది, బాగుందా? ఇది మాత్రం మైండ్ బ్లోయింగ్ బ్రదర్. నిజంగా వైజాగ్లో ఇలాంటి చారిటబుల్ ట్రస్టులు చాలా ఉన్నాయి. మనకు వీలైనప్పుడు అక్కడికి వెళ్ళి మనకు చేతనైనంత సాయం చేసి అక్కడ వాళ్ళతో కాసేపు గడిపితే కనుక నిజంగా లైఫ్ చాలా తృప్తిగా ఉంటుంది. బట్ నిన్ను నేను సెలెక్ట్ చేసుకుని చాలా మంచి పని చేస్తానని మాత్రం ఇప్పుడైతే అనిపిస్తుంది. సూపర్. ఈ హాఫ్ అన్ అవర్ హ్యాపీయా? డబుల్ హ్యాపీ బ్రదర్. ఓకే, పిల్లలందరూ ఒకసారి నీకు హాయ్ చెప్తారట. కాసుకో హాయ్ హాయ్ అన్నా. ఇప్పుడు 5:50 అయింది. ఈ 5:50 కల్లా మనం వైజాగ్ సెంట్రల్ పార్క్, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సెంట్రల్ పార్క్ వచ్చాం. ఈ సెంట్రల్ పార్క్ కూడా విశాఖపట్నంలో చూడవలసిన ఒక ప్లేస్. లోపలికి వెళ్ళి దీని విశేషాలు ఏంటో అన్నీ మనం చూద్దాం. ఓకేనా? వస్తావా నాతోటే? కమాన్, తీసుకెళ్తాను రా. ఈ సెంట్రల్ పార్క్ టికెట్ 30 రూపీస్. 14 సెప్టెంబర్ 2016న 22 ఎకరాల్లో వైజాగ్ సెంటర్లో ఆర్టీసీ కాంప్లెక్స్ పక్కనే దీన్ని నిర్మించారు. ఇది అన్ని వయసుల వారికి అనుకూలంగా ఉండేటట్టుగా చాలా చాలా వెరైటీస్ ఇక్కడ పెట్టారు. ఆ వెరైటీస్ అన్ని ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం చూసేద్దాం. చలో. సెంట్రల్ పార్క్లో ఫిష్ ఫౌంటైన్ ఒక చిన్నది ఉందండి. లైవ్లో చేపలన్నీ కూడా హ్యాపీగా ఇక్కడ విహరిస్తుంటే మనం వాటికి ఫుడ్ వేస్తూ ఎంజాయ్ చేయొచ్చు. ఓపెన్ ఆడిటోరియం ఉంది. ఇక్కడ ప్రతి ఆదివారం సాయంత్రం ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. దానికి అనుగుణంగా ఇంత మంచి ప్రాంగణాన్ని కూడా వీళ్ళు నిర్మించారు. మ్యూజికల్ ఫౌంటైన్ చూడడానికి ఇక్కడ ఈ పార్కుకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చాలా ఎక్సైట్గా ఆ టైం కోసం వెయిట్ చేస్తుంటారు. కాసేపట్లో జరగబోయే ఆ మ్యూజిక్ ఫౌంటైన్ తాలూకా ఆ ఈవెంట్ కోసం చూడండి, ఒకసారి అటు చూడండి. సో అదేనా వైజాగ్ సెంట్రల్ పార్కు. ఈ వైజాగ్ సెంట్రల్ పార్కులో చాలా విశేషాలు ఉన్నాయి. వైజాగ్ వచ్చేటప్పుడు వైజాగ్లో ఈ సెంట్రల్ పార్క్ కూడా చూడవలసిన మెయిన్ ప్లేస్. సో ఇది నీకు మన ప్రేక్షకులకు కూడా నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎలా ఉందన్న?
సెంట్రల్ పార్క్ మిస్ అయితే చాలా మిస్ అయినట్టే. నిజంగా సూపర్ గా ఉంది బ్రదర్. బాగుందా? నువ్వు సూపర్ అంటే తిరిగే ఉంది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ టైం కూడా మనకి 6:40 అయింది. చివరాఖరి ఐటెం. సో ఇది వైజాగ్ సెంట్రల్ బ్యాక్ సైడ్ ఉంది. ఇక్కడ చాలా చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్ దొరుకుతుంది. వైజాగ్ దోశ ఫ్యాక్టరీ. ఇక్కడ ఒక 121 రకాల దోశలు వీళ్ళు స్పెషల్గా చేస్తారు. వైజాగ్ వస్తేప్పుడు స్ట్రీట్ ఫుడ్లో భాగంగా ఇది దోశ ఫ్యాక్టరీలో ఒక దోశ తినండి. ఓకేనా? ఏమన్నా తింటావండి? నువ్వే మార్నింగ్ నుంచి తిరిగి అలసిపోవు. అర్జెంటుగా తిను, లేకపోతే పడిపోగలవు. ఉదాహరణ నేను తినేస్తాను. అదన్నా విశాఖపట్నం. టైం కరెక్ట్గా 7 అయింది. మన దగ్గర డబ్బులు కూడా 985 అయింది. అంటే ఇంకా 15 రూపాయలు మాత్రం ఇంకా మిగిలింది. సో అది నేను చూపించే విశాఖపట్నం. ఎలా ఉందన్న? మార్నింగ్ టిఫిన్ 85 రూపీస్, పెట్రోల్ 200. ఓయ్ ఎలా ఉందన్న? తర్వాత టికెట్. ఓయ్ ఆహా, నిజంగా 1000 రూపాయలకి మార్నింగ్ నుంచి ఎన్నో ప్లేసులు చూపిస్తూ ఇంకా 15 రూపాయలు మిగిలించావు. దానికి తోడు ప్రతి ప్లేస్ కూడా బోర్ కొట్టకుండా ఆ ప్లేస్కి సంబంధించిన చాలా విషయాలు కూడా చెప్పావు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ధను. సో ఇంకెప్పుడైనా అవసరం ఉంటే చెప్పు, ఇలా పిలిస్తే అలా వచ్చేస్తా. బాయ్. అదండి మన ధనుంజయ్ చూపించిన విశాఖపట్నం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.